హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహి టెక్ ఇన్ఫో. నేను మహేంద్ర. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నేను మీకు మీ దగ్గర ఉన్న ఫొటోస్కి ఒక మంచి ఎఫెక్ట్ పెట్టుకొని అద్భుతమైన స్లైడ్ షో వాట్సాప్ స్టేటస్ వీడియోది ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఈ స్టైల్ కానీ ఈ డిజైన్ కానీ మీకు చాలా బాగా నచ్చుతుంది. నేను క్రియేట్ చేసిన డెమోని ఒక 5 సెకండ్స్ చూపించిన తర్వాత మీ దగ్గర ఉన్న ఫొటోస్కి మంచి ఎఫెక్ట్ పెట్టుకొని స్లైడ్ షో వీడియోని ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. నేను ఇదే ఎఫెక్ట్కి మంచి లవ్ సాంగ్ పెట్టి ఒక రోజు ముందే టిక్ టాక్లో పెట్టాను. సో అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా పెట్టాను. చాలామంది చూశారు, చాలా బాగుంది అని చెప్పారు. అండ్ అదే లవ్ సాంగ్ ఇవ్వమని అడిగారు. నేను ఈ వీడియోలో క్రియేట్ చేయడానికి వాడిన ప్రతి ఫైల్ కూడా మీకు డిస్క్రిప్షన్లో టెంప్లెట్ డౌన్లోడ్ లింక్ అని ఒక లింక్ ఇస్తాను. దానిపైన క్లిక్ చేసి ప్రతి ఫైల్ కూడా నేను వాడిన బ్యాక్గ్రౌండ్ సాంగ్, బోర్డరు, పార్టికల్స్ వీడియో, విజువలైజరు, ఐ లవ్ యూ పిఎన్జీ ఇవన్నీ కూడా డౌన్లోడ్ చేసుకోండి. 1 by 1 అయితే లింక్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. ఫ్రెండ్స్, అదేవిధంగా పిక్సైట్లో అయితే కొత్త అప్డేట్ వచ్చింది. ఆ అప్డేట్ గురించి ఒక వీడియో చేశాను మన సెకండ్ ఛానల్లో, మహి ట్రెండింగ్ క్రియేటర్ ఛానల్లో. ఆ ఛానల్ ఉందని చాలా మందికి తెలియదు. ఆ పిక్సైట్ అయితే చాలా బాగుంది, చాలా బాగా మోడరేట్ చేశారు. దానికి సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేసి ఒక వీడియో అయితే క్రియేట్ చేశాను. ఆ వీడియో మీరు కానీ చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లోనే ఫస్ట్ లింక్ అదే ఇస్తున్నాను, పిక్సార్ట్ ప్రో అని. ఆ వీడియోని చూసి అయితే ఆ యొక్క పిక్సార్ట్ని ఇన్స్టాల్ చేసుకోండి, మీకు చాలా బాగా యూస్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు నేను క్రియేట్ చేసిన డెమో చూడండి, ఆ తర్వాత ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. సో డెమో చూశారు కదా, ఈ విధంగా మీరు కూడా ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. అయితే మీకు లవ్ సాంగ్ వినిపిద్దాం అనుకున్నాను, కాపీరైట్ ఇష్యూ వల్ల వినిపించలేకపోయాను. కానీ లవ్ సాంగ్ పెట్టుకుంటే చూడటానికైతే చాలా అంటే చాలా బాగుంది. ఓకేనా? ఇప్పుడు ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, మీరు ఇంకా ఈ వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ఫ్రెండ్స్, మీరు లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, మీరు లైక్ చేస్తే ఇలాంటి మంచి మంచి వీడియోస్ నేను మీకోసం తీసుకొస్తాను. మీరు కొత్త వాళ్ళు అనుకోండి, ఈ ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకు కావాలనుకోండి, వీడియో కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ప్రతి ఒక్కళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను తీసుకొచ్చే ప్రతి అప్డేట్ కూడా అందరికంటే ముందు మీరే నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఫ్రెండ్స్, ఏదైనా ఒక చిన్న కామెంట్ పెట్టండి, సూపర్ అనో, నైస్ అనో, ఆసమ్ అనో. మీరు కామెంట్ పెడితే ఇంకా కొత్త కొత్త టెంప్లెట్స్ అయితే నేను మీకోసం తీసుకొస్తాను. ఓకేనా? కైన్మాస్టర్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంది. ప్లస్ పైన టచ్ చేయండి. 3 ఆస్పెక్ట్ రేషియోలు అడుగుతుంది. 1:1 తీసుకోండి. దీనికి చాలా బాగుంటుంది. ఈ విధంగా వస్తుంది. మీడియా పైన సెలెక్ట్ చేసుకొని మీరు ఎవరు ఫొటోస్ అయితే పెట్టాలనుకుంటున్నారో వాళ్ళ ఫొటోస్ అయితే ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. నేను కొన్ని ఫొటోస్ని సెలెక్ట్ చేసుకుంటాను, చూడండి. ఓకే, కొన్ని ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. నాకు ఇక్కడ ఈ ఫొటోస్ వచ్చాయి కదా, ఈ ఫొటోస్ అయితే కరెక్ట్గా రాలేదు. ఫోటో పైన సెలెక్ట్ చేసుకుంటే మనకి కత్తెర పక్కన ప్యాన్ అండ్ జూమ్ సింబల్ వస్తుంది. దీన్ని సెలెక్ట్ చేసుకొని 2 ఫింగర్స్ పెట్టి ఫోటోని జూమ్ చేయండి. ఇలా ఫ్రంట్కి వచ్చేటట్టు జూమ్ చేసి ఈక్వల్ టు బటన్ టచ్ చేసి పైన టిక్ మార్కు. ఇలా ప్రతి ఫోటోని కూడా ప్యాన్ అండ్ జూమ్ చేయండి. ఎందుకంటే మీ ఫొటోస్ అనేది కరెక్ట్గా ఉండవు కాబట్టి ప్రతి ఫోటోని అడ్జస్ట్మెంట్ చేసుకొని ఈక్వల్ టచ్ చేసి పైన టిక్ మార్కు. ఈ విధంగా ప్రతి ఫోటోని కూడా చేస్తాను, చూడండి. ఇలా Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. ఇలా చేశారు కదా. అయితే మీ ఫొటోస్కి ఏమైనా కలర్ తక్కువ ఉందనుకోండి, ఫోటో పైన టచ్ చేస్తే ఇక్కడ అడ్జస్ట్మెంట్ అని వస్తుంది. దీంట్లో కలర్ వాల్యూ పెంచుకోండి, కలర్ ఇంక్రీజ్ చేసుకోండి. మీకు ఏ ఫోటోకి అయితే కలర్ తక్కువ అనిపిస్తుందో అలా ప్రతి ఫోటోని సెలెక్ట్ చేసుకొని ఇలా కలర్ పెంచుకుంటూ వెళ్ళండి. కలర్ పెంచుకుంటే చూడటానికి చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. సో అందుకోసమే డల్గా ఉన్న ప్రతి ఫోటోకి కూడా కలర్ పెంచండి. ఈ విధంగా పెంచేయండి. ఎక్కడైనా తక్కువ ఉంటే అనిపిస్తే మీకు అడ్జస్ట్మెంట్లోకి వచ్చేసి ఇలా కలర్ పెంచండి. ఓకే, ఇలా కలర్ పెంచిన తర్వాత ఫస్ట్కి రండి. వచ్చారు కదా, ఈ ఫోటో సైజు, ఫస్ట్ ఫోటో సైజు 4 సెకండ్లు ఉంచకండి, 2 సెకండ్స్కి పెట్టేయండి. ఈ విధంగా తగ్గించేసేయండి ఫస్ట్ ఫోటో ఒక్కదాన్ని. తర్వాత ఏం చేస్తారంటే ప్రతి ఫోటోకి మధ్యలో ఒక బాక్స్ ఉంటుంది. మీరు లేటెస్ట్ కైన్మాస్టర్ వాడుతుంటే మధ్యలో ప్లస్ వస్తుంది మీకు. నేను ఓల్డ్ కైన్మాస్టర్ వాడుతున్నాను కాబట్టి నాకు బాక్స్ వచ్చింది. ఈ యొక్క బాక్స్ పైన కానీ ప్లస్ పైన కానీ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీకు ట్రాన్సిషన్ ఎఫెక్ట్స్ అయితే వస్తాయి. లాస్ట్కి రండి, గెట్ మోర్ అని ఉంటుంది. దీనిపైన క్లిక్ చేస్తే కొంచెం సేపు లోడ్ అయిపోయి మీకు ఒక స్టోర్ ఓపెన్ అయిపోతుంది. ఓకేనా? ఆ స్టోర్లో మీరు ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి, ప్రీవ్యూ రోల్ అని ఒక ఎఫెక్ట్ ఉంటుంది. దాన్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకుంటే ఇక్కడికి వచ్చేస్తుంది. దీన్ని సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ తీసుకోండి ప్రివ్యూ రోలో. ఈ విధంగా తీసుకోండి. మళ్ళీ ఇంకా ఏం చేస్తారంటే మళ్ళీ ఇంకొక దానిపైన ఇంకో బాక్స్ పైన సెలెక్ట్ చేసుకోండి ప్రివ్యూ రోలో సెకండ్. ఇలా మీరు ఎన్ని ఎఫెక్ట్లు అయితే ఉన్నాయో ఈ ప్రివ్యూ రోల్ నుంచి ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి అప్లై చేసుకుంటూ వెళ్ళండి. ఈ విధంగా నేను చేస్తాను, చూడండి. ఇలా 4 అప్లై చేసిన మళ్ళీ అయిపోయి కదా, మళ్ళీ ఇంకో బాక్స్ పైన సెలెక్ట్ చేసుకొని ప్రివ్యూ రోలోకి వచ్చి మళ్ళీ ఫస్ట్ సెలెక్ట్ చేసుకోండి. అంటే మనం రిపీటెడ్గా వాటిని పెట్టుకోవాల్సి ఉంటుంది.
ఈ విధంగా పెట్టుకోండి. ప్రతి ఫోటోకి ఒక్కొక్క దానికి ఒక్కొక్క ట్రాన్సిషన్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేయండి. ఈ విధంగా యాడ్ చేశారు కదా, ఇప్పుడు ఒకసారి ప్లే చేసుకొని వెరిఫై చేసుకోండి ఎలా వస్తుందని. ఫస్ట్ ఫోటో 2 సెకండ్స్ పెట్టుకోండి, ఇలా వస్తుంది. ప్రతి ఫోటోను కూడా ఈ విధంగా సెట్ చేయండి. ఇలా సెట్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఫస్ట్కి రండి, వచ్చారు కదా, లేయర్ పైన టచ్ చేసి మీడియా పైన టచ్ చేసి మీరు డిస్క్రిప్షన్లోంచి డౌన్లోడ్ చేసుకుంటారు కదా ఒక పార్టికల్స్ వీడియో, లో పార్టికల్స్ వీడియో, దాన్ని ఇక్కడికి తీసుకోండి. ఈ విధంగా సెలెక్ట్ చేసుకోండి, ఇలా వస్తుంది. ఆడియో పైన టచ్ చేసి దీని సౌండ్ పూర్తిగా తగ్గించి పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ దీనిపైన సెలెక్ట్ చేసుకొని ఈ మనకి కత్తెర పక్కన ప్యాన్ అండ్ జూమ్ సింబల్ ఉంటుంది, దీన్ని సెలెక్ట్ చేసుకొని పక్కన వైట్ బాక్స్ని టచ్ చేసి పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ సేమ్ దీన్ని సెలెక్ట్ చేసుకొని టెంప్లెట్ని కిందకి రండి. కిందకు వస్తే మీకు బ్లెండింగ్ అని ఉంటుంది, దీంట్లో స్క్రీన్ అప్లై చేయండి. పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకొని ఇదే టెంప్లెట్ని సెలెక్ట్ చేసుకొని అడ్జస్ట్మెంట్లో కలర్ వాల్యూ పెంచండి. ఈ విధంగా పెంచి పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఒకసారి ప్లే చేసి వెరిఫై చేసుకోండి ఏ విధంగా వస్తుందని. ఓకే, మనకి అయితే ఎఫెక్ట్ అయితే యాడ్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీనికి బార్ పెడదాం. లేయర్ పైన టచ్ చేసి మీడియా పైన టచ్ చేసి మీరు డిస్క్రిప్షన్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటారు కదా బార్ ఇమేజ్ని, దాన్ని ఇక్కడికి తీసుకోండి. ఈ విధంగా వస్తుంది. ఇలా కిందకి రండి, కిందకి వస్తే క్రాపింగ్ అని ఉంటుంది, దీన్ని దగ్గరికి క్రాప్ చేయండి. నేను చేస్తున్నా చూడండి, ఈ విధంగా క్రాప్ చేసి పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకొని ఇదే బార్ని సెలెక్ట్ చేసుకొని కొంచెం పెద్దగా చేయండి. ఇలా చేసేసి ఇలా కిందకి పెట్టండి. ఇక్కడికి పెట్టేసిన తర్వాత ఇక్కడ మనకి కిందకి రండి, ఇలా కిందకి వస్తే మీకు బ్లెండింగ్ అని ఉంటుంది, దీంట్లో స్క్రీన్ అప్లై చేయండి. చేసి పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకొని మళ్ళీ విజువలైజర్ బార్ పైన సెలెక్ట్ చేసుకొని ఆడియో పూర్తిగా తగ్గించండి. ఓకే, తగ్గించారు కదా, ఇప్పుడు ఏం చేస్తారంటే దీన్ని కరెక్ట్గా అంటే మీ సెంటర్ పాయింట్లోకి కరెక్ట్ చేసుకోండి. ఈ విధంగా చేసుకున్నారు కదా, ఇప్పుడు ఏం చేస్తారంటే లేయర్ పైన టచ్ చేసి మీడియా పైన టచ్ చేసి మీరు డిస్క్రిప్షన్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటారు కదా ఐ లవ్ యూ అని ఒక పిఎన్జీ ఇమేజ్ని, దాన్ని ఇక్కడికి తీసుకోండి. ఈ విధంగా సెలెక్ట్ చేసుకోండి, ఇలా వస్తుంది. ఇలా కిందకి రండి, కిందకు వస్తే మీకు ఇందులో బ్లెండింగ్ అని ఉంటుంది, దీంట్లో స్క్రీన్ ఉంటుంది, అప్లై చేసి పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకొని మళ్ళీ దీనిపైన సెలెక్ట్ చేసుకొని కిందకు వస్తే మీకు అడ్జస్ట్మెంట్ అని ఉంటుంది, కలర్ పెంచి పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు దీన్ని ఏం చేస్తారంటే మళ్ళీ కొంచెం చిన్నగా చేసి ఇలా కిందకి బార్ దగ్గర పెట్టేసేయండి ఐ లవ్ యూ అని. పెట్టేసిన తర్వాత దీన్ని కూడా టచ్ చేసి ఎండింగ్ వరకు డ్రాగ్ చేయండి. ఈ విధంగా డ్రాగ్ చేసేసేయండి. డ్రాగ్ చేసి ఫస్ట్కి రండి, వచ్చారు కదా, ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు లేయర్ పైన టచ్ చేసి మీడియా పైన టచ్ చేసి మీరు డిస్క్రిప్షన్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న 1:1 బోర్డర్ని ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకోండి. ఈ విధంగా మీకు కత్తెర పక్కన స్ప్లిట్ స్క్రీన్ సింబల్ అంటారు, దీన్ని సెలెక్ట్ చేసుకొని పక్కనే ఉన్న వైట్ బాక్స్ని టచ్ చేసి పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నారు కదా, ఈ బోర్డర్ను కూడా ఎండింగ్ వరకు డ్రాగ్ చేసేసేయండి. ఈ విధంగా డ్రాగ్ చేయండి. ఇప్పుడు ఒకసారి ప్లే చేసి వెరిఫై చేసుకోండి. నేను ప్లే చేస్తున్నా చూడండి, ఓకే పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. మనకి క్రియేట్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఎఫెక్ట్ అయితే ఫోటోస్కి యాడ్ అయిపోయింది. చూడండి మనకి పార్టికల్స్ వస్తూ ఫోటోస్ ఎఫెక్ట్ వస్తుంది కదా. ఇప్పుడు దీనికి ఏం చేద్దామంటే మనం ఇప్పుడు మంచి లవ్ సాంగ్ పెట్టుకుందాం. ఆడియో పైన టచ్ చేసి ఫోల్డర్స్ అనే బటన్లోకి వచ్చి నేను ఇచ్చిన సాంగ్ మీరు వినుంటే ఇన్స్టాగ్రామ్లో కానీ ఆ సాంగ్ కావాలంటే డిస్క్రిప్షన్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. దాన్ని తీసుకోండి, మీకు నచ్చిన సాంగ్ అనుకోండి. ఫోల్డర్స్లోకి వచ్చి మీకు నచ్చిన ఫోల్డర్లో ఏ సాంగ్ ఉంటే ఆ సాంగ్ని సెలెక్ట్ చేసుకొని ప్లస్ పైన టచ్ చేయండి. ఆ సాంగ్ ఇక్కడికి ఇంపోర్ట్ అయిపోతుంది పైన టిక్ మార్క్. సో చూసారు కదా, క్రియేట్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని సేవ్ చేసుకుందాం. షేర్ పైన టచ్ చేసి 720లో బిట్ రేట్ 4 MBPS పెట్టుకోండి. 4 MBPS పెట్టుకొని ఇక్కడ 30 FPS ఫ్రేమ్ రేట్ పెట్టుకొని ఎక్స్పోర్ట్ పైన టచ్ చేయండి. ఫ్రెండ్స్, మనమైతే ఈ విధంగా అయితే మంచి ఎఫెక్ట్ పెట్టుకొని స్టేటస్ వీడియో క్రియేట్ చేసుకోవచ్చు. ఇది వీడియో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియోని లైక్ చేయండి, మీరు కొత్త వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, రిప్లై అయితే ఇస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.